అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రేమ వ్యవహారాలు ఎలా ఉన్నాయో ఈ రోజు స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు కనుక ఇంతకుముందు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు మాత్రం ఖచ్చితంగా చూడండి. దాని గురించి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్య ఒక పెద్ద క్రైమ్స్ ఏం జరుగుతున్నాయంటే, మంచిగా హ్యాపీగా ఉన్న మన లైఫ్లోకి ఫ్రెండ్స్ అంటూ ఒక లవ్ అంటూ ఇలా చెప్పుకుంటూ చాలా మంది వస్తారు. వాళ్ళు స్టార్టింగ్లో మంచిగా మాట్లాడతారు. వాళ్ళ లైఫ్లో మనం ఒక్కరమే ఉన్నామా అంటే అది కాదు. వాళ్ళ లైఫ్లో నలుగురు ఉన్నారా, ఐదుగురు ఉన్నారా, పదుల్లో ఉన్నారా, వందల్లో ఉన్నారా కూడా చెప్పలేము. వాళ్ళ ఫోన్లో బ్లాక్లు మాత్రం హండ్రెడ్స్ మించిపోయాయి. అన్ని బ్లాక్స్ ఎందుకు అవుతాయి? వీళ్ళు అసలు ఇంతమందిని పటాయించడానికి అసలు కారణం ఏంటి అంటే, వీళ్ళు ఏ పని లేకుండా తిరుగుతూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అబ్బాయి అనుకోండి, తిను ఏం చేస్తుంటాడు, పని బాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రిలేటివ్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ అమ్మాయిల ఐడీలు, ఇన్స్టా ఐడి మొత్తం తీసుకుని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ పెట్టడం. ప్రైవేట్ అకౌంట్లో అయితే రిక్వెస్ట్లు పెట్టడము, పబ్లిక్ అకౌంట్లో అయితే మెసేజ్లు పెట్టడము. ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. వీళ్ళు ఎక్కడ ఏ పని మీద వెళ్ళినా చుట్టుపక్కల ఎన్ని ఇన్స్టా ఐడీలు ఉన్నాయి, ఎంతమంది అమ్మాయిల ఇన్స్టా ఐడీలు ఉన్నాయి కనుక్కుని మరి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకుంటూ చేస్తూ ఉంటారు. ఇవి తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫాలోయింగ్ లో నుంచి అన్ఫాలో చేసేస్తారు, ఫాలోవర్ లో నుంచి రిమూవ్ చేసేస్తారు. ఇది దేనికోసం అంటే వేరే వాళ్ళకి డౌట్ రాకుండా ఉండడం కోసం. ఇలా వాళ్ళ లైఫ్ లో ఎంత మంది ఉంటారు అని కూడా చెప్పలేము. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధమే చెప్తుంటారు, నోరు తెరిస్తే మోసమే చేస్తుంటారు. వీళ్ళు కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి లవ్ ఉండదు, కేరింగ్ ఉండదు, వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళకి టైం ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వాళ్ళ పర్సనల్ విషయాలు ఏవి షేర్ చేసుకోరు. ఒకవేళ వాళ్ళు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటే ఎలాంటివి చేసుకుంటారంటే, ఆ అబ్బాయికి పని బాట లేకుండా బేకర్గా తిరుగుతుంటాడు కాబట్టి ఆ అబ్బాయికి ఇప్పుడు ఏం కావాలి, ఆ అమ్మాయి దగ్గర నుంచి న్యూడ్ పిక్స్, న్యూడ్ కాల్స్, లేకపోతే పిచ్చి చాట్ అండ్ న్యూడ్ కాల్స్, ఇంకా ఇచ్చే వాళ్ళైతే అమౌంట్ ఫ్రీగా కావాలి. ఏది ఎవరి దగ్గర నుంచి వస్తుందో కనుక్కొని వాళ్ళని అవి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఇది ఇన్స్టా అనేది యాక్టివ్ స్టేటస్ కనిపించకుండా పెట్టుకుంటారు, వాట్సాప్లో అయితే లాస్ట్ సీన్ ఆన్లైన్ కనిపించకుండా పెట్టుకుంటారు. వీళ్ళకి స్నాప్, టెలిగ్రామ్ ఉండాల్సిన మొత్తం యాప్లో ఉంటాయి, ఫేస్బుక్, ఎక్కడ దొరికితే అక్కడ అమ్మాయిల్ని పడేసే పని మీదే ఉంటారు. ఇది నేను రియల్గా చూసి చెప్తున్నాను. అబ్బాయిలు ఎలా ఉంటారు, వీళ్ళ అసలు విషయాలు వాళ్ళకి తెలిసిపోయి ఎప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకోవడము. వాళ్ళతో ఈ అమ్మాయికి ఎక్కువ మాట్లాడాలని ఉంటుంది కానీ మాట్లాడడానికి టైం ఇవ్వరు. ఆ టైం ఇవ్వకుండా తను ఎప్పుడైనా బుద్ధి లేక కాల్ చేసినా తనకి మాట్లాడాలనే ఇది కంటే తను ఎలా గొడవ వేసుకుంటాడో అని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తన మనసులో ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వల్ల ఏ యూజ్ ఉండదు. వీళ్ళు అప్పటికి వాళ్ళ అబద్ధాలు ఇవన్నీ తెలుసుకొని ఆ అబ్బాయి కాల్ చేసినా కూడా దేనికి చేస్తాడు, తనకు మనీ కావాలి, దానికి కావాలి, దీనికి కావాలి, నాకు ఆ రోగం వచ్చింది, ఈ రోగం వచ్చింది, మా అమ్మకి ఈ రోగం వచ్చింది, మా నాన్నకి ఈ రోగం వచ్చింది అని చెప్పుకుంటూ డబ్బులు అడగడము. నేను అందరిలో మంచి డ్రెస్ లేకుండా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను, దానికి మనీ ఇవ్వమని అడగడము. ఫుడ్ లేదు ఆర్డర్ పెట్టు అని అడగడము. అమౌంట్ అయ్యి నలుగురిలో తిరగడానికి ప్రతిసారి నేను అమౌంట్ అడగలేనని చెప్పడము. ఆ అమ్మాయి చేత డబ్బులు వేసుకొని ఇంకొక అమ్మాయితో ఓయోలకు వెళ్ళడము, ఇంకొక దగ్గరికి షికార్లకు వెళ్ళడము. ఇదే వాళ్ళ పనులు. ఇంకా ఈ అమ్మాయి ఏమనుకుంటే, ఈ అబ్బాయితో చాలా రోజులు విని అబద్ధాలు విని మోసాలు విని ఇంకా తనకి అసలు మాట్లాడడానికి కూడా విరక్తి కలిగి సరే వదిలేద్దాము అనుకుని చాలా సిచ్యువేషన్స్లో వదిలేస్తారు. కానీ ఒక 10 రోజుల తర్వాతనో, నెల రోజుల తర్వాతనో, 20 రోజుల తర్వాతనో మళ్ళీ మెసేజ్ పెడతారు. దేనికోసం? ఇది ఏమైనా సీరియల్లో ఇప్పుడు 10 మంది ఉంటే రోజుకి ఒకరి లెక్కన మెసేజ్ పెట్టుకుంటే ఈ అమ్మాయికి మెసేజ్ పెట్టుకోవడానికి 10 రోజులు టైం పట్టిందా, లేకపోతే 100 మంది ఉంటే రోజు 10 మంది లెక్కన ఈ అమ్మాయికి 10 రోజులు మెసేజ్ పెట్టారా? ఈ సీరియల్ నెంబర్స్ ఏమన్నా మెసేజ్ పెడతారా? నాకైతే ఏం అర్థం కాదు. అసలు ఎందుకు మరి ఇంత దిగజారిపోతున్నారు? అవసరాల కోసము పక్కన వాళ్ళని అంత మోసం చేయాలనా? పని చేసుకుంటే బతకలేరా? వాళ్ళ అమ్మా నాన్నలు ఇలాగే పెంచారా, వేరే వాళ్ళని మోసం చేసి బతకండి అని? మీరు ఇంకొకరిని మోసం చేశారు, మీరు వాళ్ళ దగ్గర అన్ని తీసుకున్నారు, మీరు ఏదైతే జమ చేశారో ఇన్ని రోజులు అది ఎప్పుడొకప్పుడు పోదా? మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు దొరకరా?
వీళ్ళు ఎవరైనా తేరుకుని నీ మీద కేసు పెట్టడమో ఏదో ఒకటి చేస్తే నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలా ఉండగలవా? అయినా ఇలాంటి వాళ్ళకి సిగ్గు శరం కూడా ఉండదు. వీళ్ళు ఎన్ని జరిగినా వీళ్ళు అబద్ధాలు మోసాలు చేసేవాళ్ళు ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ ఉంటారు. ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో అమ్మల్ని, నాన్నల్ని, అక్కల్ని, అన్నల్ని మొత్తం అందరినీ మోసం చేసే ఉద్దేశంతోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలకు మాత్రం నేను స్పెషల్ గా చెప్తున్నాను. ఇలాంటి అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రైవేట్ అకౌంట్ కి రిక్వెస్ట్ పెట్టడం, పబ్లిక్ అకౌంట్ కి మెసేజ్ పెట్టడం. ఇలాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొద్దు. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మీకు తెలియకుండా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పరు. చెప్పినా కూడా అన్ని షేర్ చేసుకోరు. మీరు వాళ్ళ గురించి ఎవరికి ఏం చెప్పలేని సిచ్యువేషన్ లోనే మిమ్మల్ని పెట్టేస్తారు. ఇది ఇప్పుడు అమ్మాయిలకు ఓన్లీయే కాదు, అబ్బాయిలు ఇలాగున్నారు, అమ్మాయిలు ఇలాగున్నారు. నేను ఇది స్ట్రైట్ గా చూసింది ఒక అమ్మాయిని మోసం చేసిన అబ్బాయి గురించి చూశాను కాబట్టి ఇంత ఇదిగా తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ అబ్బాయిల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయిలు కూడా ఇలా మనీల కోసమో గిఫ్ట్ల కోసమో దాంతో తిప్పడానికి బయట తినిపించడానికి వీటికి మాత్రమే వాడుకునే అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి కేర్ఫుల్ గా ఉండడం అయితే మన బాధ్యత. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.